హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసరికి భారతీయ రైల్వేకి చెందిన ఆర్ఆర్బి వివిధ జోనుల్లో మొత్తం కూడా 8,000 ప్లస్ అనమాట. మొత్తం 8,875 ఎన్టీపీసీ పోస్టులను అయితే రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ రైల్వే జాబ్ కొట్టాలంటే అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుందా, అలాగే ఎగ్జామ్ బేస్డేనా ఇది, సో ఎగ్జామ్కి ఏమేమి సిలబస్ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ప్రతిదీ కూడా ఈ ఆర్ఆర్బి రైల్వే నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. మీరు చేయవలసింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూస్తేనే కదా మొత్తం క్లియర్గా అర్థమయ్యేది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా తెలియని వాళ్ళకి 10 మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇంకా మరి అసలు లేట్ చేయకుండా ఈ ఆర్ఆర్బి రైల్వే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా అయితే చూసేద్దామండి. సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్వైర్మెంట్ మొత్తం కూడా 8,875 పోస్టులను అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో నోటిఫికేషన్ విడుదల చేశారు, ఎలా అప్లై చేసుకోవాలి. సో చూడండి, ఇంకా చూస్తే ఈ భారతీయ రైల్వేకి చెందిన రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బి వివిధ జోనుల్లో మొత్తం కూడా 8,875 ఎన్టీపీసీ పోస్టుల కోసం రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ అవకాశాన్ని గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు పొందవచ్చు. గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. సో అధికారికంగా వెబ్సైట్ లింక్ ద్వారా అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా చూద్దాం. సో ఖాళీల వివరాలు చూస్తే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసరికి 5,817 అండి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే వీళ్ళకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 3,058 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. సో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 8,875 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్కి కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అలాగే అండర్ గ్రాడ్యుయేట్కి కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఫీజు వివరాలు వచ్చేసరికి జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 ఫీజు అండి. సో ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 250 ఫీజు అనమాట. సో ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో 2 టెస్ట్ ఉన్నాయండి, CBT 1 CBT 2 అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్కి సిలబస్ ఏంటో నేను చెప్తా. సెకండ్ వన్ వచ్చేసరికి స్కిల్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట, కొన్ని పోస్టులకు మాత్రమే. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. దరఖాస్తు అంటే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అధికారికంగా ఆర్ఆర్బి వెబ్సైట్కి అయితే వెళ్ళాలన్నమాట. ముందైతే ఇక్కడ లింక్ అయితే ఇస్తానండి. సో ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళగానే కొత్తగా అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత లాగిన్ అవ్వండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో వ్యక్తిగత అలాగే విద్యా అర్హత మరియు కొన్ని వివరాలను అయితే నమోదు చేయాలి. నెక్స్ట్ కేటగిరీకి అనుకూలంగా ఫీజుని అయితే చెల్లించాలి. సో మీరు ఓబీసీ అండ్ జనరల్ అయితే 500, మిగతా వాళ్ళకి 250 అని చెప్పాను కదా. సో ఫీజు చెల్లించిన తర్వాత అవసరమైన పత్రాలను కూడా అప్లోడ్ చేసుకోవాలండి. అన్ని వివరాలను సబ్మిట్ నొక్కి అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. అయితే ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవాలండి. ఇంకా ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్కి మనకి ఎగ్జామ్స్ అయితే 2 టెస్టులు ఉంటాయండి. ఫస్ట్ CBT 1, ఆ CBT 1 తర్వాత మళ్ళీ CBT 2 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏమేమి ఇస్తాడు, మొత్తం సెక్షన్ వైజ్ చూసుకుంటే 4 సెక్షన్స్ అండి. జనరల్ అవేరెన్స్, అలాగే మ్యాథమెటిక్స్ అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా ఉంటుంది. మొత్తం కూడా 4 సెక్షన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సో 40 అలాగే 30 ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందండి. సో మొత్తం టైం వచ్చేసరికి 90 మినిట్స్ అనమాట, 90 నిమిషాలు టైం వచ్చేసరికి. ఆన్లైన్లోనే ఎగ్జామ్ అండి. సో మొత్తం మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్. నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో 1 అయితే చూసారు కదా, నెక్స్ట్ 2 చూద్దాం. సో ఇక్కడ కూడా సెక్షన్స్ వచ్చేసరికి అవే, టాపిక్స్ కూడా అవే అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50, 35 ఇక్కడ కొంచెం పెరిగినాయి. సో ఫస్ట్ CBT 1 అయితే 100 మార్క్స్కి, CBT 2 ఎగ్జామినేషన్కి అయితే 120 మార్క్స్కి అనమాట. సో 5 మార్క్స్ అయితే పెరిగినాయి. సో మొత్తం కూడా టోటల్ మార్క్స్ వచ్చేసరికి 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్. టైం వచ్చేసరికి అదే టైము, 90 మినిట్స్ టైము. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. అలాగే చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 శాలరీ ఎంత ఉంటుందో చూడండి. దీనికి
అంటే గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళిద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండర్ గ్రాడ్యుయేట్కి అయితే ఎంత శాలరీ వస్తుంది, అలాగే దానికి సంబంధించిన ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అలాగే ఒకవేళ గ్రాడ్యుయేట్ దానికి సంబంధించిన శాలరీ అలాగే పోస్ట్ వివరాలు చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి చూడండి, జూనియర్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్ క్లర్క్ అండ్ టికెట్ క్లర్క్. సో దీనికి జూనియర్ క్లర్క్కి శాలరీ వచ్చేసరికి 19,900 అనమాట. అకౌంట్ క్లర్క్ అయితే సేమ్ దానికి దీనికి కూడా సేమ్ 19,900. అలాగే ట్రైన్ క్లర్క్ వచ్చేసరికి కూడా సేమ్ అండి 19,900. ఇక్కడ చూడండి టికెట్ క్లర్క్ మాత్రమే 21,700 శాలరీ అనమాట. ఇదండి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించిన ఖాళీలు అలాగే శాలరీ. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సంబంధించి చూడండి, గుడ్స్ ట్రైన్ మేనేజర్ అలాగే చీఫ్ కమ్యూనికేషన్ క్లర్క్ అంటే సో టికెట్ సూపర్వైజర్ ఇలా ఉంటుంది కదా అలా అనమాట. నెక్స్ట్ చీఫ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ అలాగే జూనియర్ క్లర్క్, స్టేషన్ మాస్టర్ ఇవన్నీ కూడా శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ అయితే 29,200 అండి. అలాగే చీఫ్ అంటే టికెట్ సూపర్వైజర్కి వచ్చేసరికి 35,400. అలాగే జూనియర్ అకౌంట్ 29,200. స్టేషన్ మాస్టర్ వీళ్ళకి వచ్చేసరికి 35,400 శాలరీ. సో ఇదండి ఈ ఆర్ఆర్బీ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసారు, అలాగే ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి అయితే 2 టెస్టులు ఉంటాయి అనమాట. CBT 1 CBT 2 ఎగ్జామ్ 2 టెస్టులు ఉంటాయి, 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ సెకండ్ CBT 2లో 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇది ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 23 అయితే ప్రారంభం అవుతుంది. ఈ లోపల ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి అక్టోబర్ 23ని. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.